నేతి మైసూర్ పాక్ ఎలా చేయాలో చూసేద్దామా. నేను చేయలేదులేండి, అమ్మ చేశారు. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు బయట ఫుడ్ తినకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా. 3 అంటే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తో అయిపోద్ది సింపుల్ గా. ఒక గ్లాస్ శనగపిండి తీసుకోండి. గ్లాస్ బేసిన్ పౌడర్ కి 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ పడుతుంది. షుగర్ నార్మల్ మీడియం గా తినే వారికి అయితే 1.5 గ్లాస్ సరిపోతుంది. నేతి మైసూర్ పాక్ కి నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుంది. ఒక బౌల్ తీసుకుని షుగర్ అనేది మెల్ట్ చేసి పెట్టుకోవాలి. అంటే షుగర్ అనేది మనకి తీగ పాకం రావాలి. అంటే 2 ఫింగర్స్ మధ్యలో మనకి తీగ అనేది ఏర్పడాలి. గ్లాస్ బేసిన్ పౌడర్ లో నెయ్యితో కలుపుకొని మిక్స్ అయితే మనం ఈ తీగ పాకం వచ్చిన తర్వాత దీంట్లో యాడ్ చేసేయండి. పాకం ఇంకా బేసిన్ పౌడర్ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా 2 గ్లాసెస్ ఆఫ్ నెయ్యిని తీసుకుని బాగా హీట్ చేసి పక్కకు పెట్టుకోండి. బాగా హీట్ అయిన నెయ్యిని తీసుకొచ్చి ఇలా కుక్ అవుతున్న ఈ మిశ్రమంలో కలపండి. ఒకసారి వేయనవసరం లేదు, కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ 2 మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా మనం కుక్ చేస్తున్నప్పుడే రూమ్ అంతా కిచెన్ మనకి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మంచి అరోమా వస్తుంది. స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం చిన్నగా పెట్టుకున్నట్లయితే మనకి కింద అంటుకోకుండా మాడిపోకుండా వస్తుంది. కలర్ అయితే యాడ్ చేయలేదు, నేచురల్ కలర్ తోనే మనం మైసూర్ పాక్ అయితే చేసేసాము. మొత్తం ప్రాసెస్ అయ్యేదాకా వెయిట్ చేయలేక మేము ముందే అయితే టేస్ట్ చేసేసాము. మనకి కావాల్సినంత సైజ్ లో కట్ చేసుకుంటే నేతి మైసూర్ పాక్ రెడీ. చాలా అంటే చాలా సాఫ్ట్ గా వచ్చింది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్ గా వచ్చిందని.